రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ రియాజ్ కేసుకు సంబంధించి తాజా అప్డేట్స్ మనం చూస్తున్నాం. ఇప్పటికే ఆ రౌడీ షీటర్ రియాజ్ అంత్యక్రియలు పూర్తయినట్లుగా తెలుస్తోంది. రాత్రి 2 గంటలకు రియాజ్కు పోస్ట్ మార్టం నిర్వహించారు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు పోలీసులు. బోధన్ రోడ్డులోని శ్మశాన వాటికలో తెల్లవారుజామున రియాజ్ అంత్యక్రియలు పూర్తయినట్లుగా తెలుస్తోంది. రియాజ్ ఎన్కౌంటర్తో నిజామాబాద్లో సంబరాలు జరుపుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఇవాళే నిజమైన దీపావళి అంటూ ప్రజలు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. గత నెల 17న వాహనాల దొంగతనం కేసులో రియాజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం మనకు తెలిసిందే. పోలీస్ స్టేషన్కు తరలిస్తుండగా కానిస్టేబుల్ ప్రమోద్పై కత్తితో దాడి చేసి రియాజ్ పరారయ్యాడు. ఆ తర్వాత 48 గంటల్లోనే సారంగపూర్ వద్ద రియాజ్ను పోలీసులు పట్టుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే అరెస్ట్ అయిన సమయంలో మరో యువకుడిపై కూడా రియాజ్ తీవ్రంగా దాడి చేశాడు. ఆ పెనుగులాట్లో రియాజ్కు సైతం గాయాలయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మరొకసారి పోలీసులు గన్ లాక్కునే ప్రయత్నం చేశాడు రియాజ్. ఆ గన్ లాక్కుని వారిని బెదిరించి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు రియాజ్పై కాల్పులు జరిపారు. రియాజ్ ప్రాణాలు కోల్పోయాడు అక్కడికక్కడే. ఈ నేపథ్యంలో రాత్రి రియాజ్ పోస్ట్ మార్టం ముగిసింది. రాత్రి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈరోజు ఉదయం రియాజ్ అంత్యక్రియలు పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భిన్నాభిప్రాయాలు అక్కడ వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్షాలు సైతం ఈ అంశానికి సంబంధించి సంచలన విమర్శలు చేయడాన్ని మనం చూసాం. ఒక కానిస్టేబుల్ ప్రాణాలను ఒక దొంగ అంత దారుణంగా తీస్తే పోలీసులకు రక్షణ లేకుండా పోయింది అని ప్రతిపక్షాల నుంచి సైతం తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే రియాజ్ అనే వ్యక్తి పైన, ఆ దొంగ పైన సుమారుగా 40కి పైగా కేసులు ఉన్నట్లుగా తెలుస్తుంది. 4 సార్లు పోలీస్ స్టేషన్కి జైలుకు వెళ్ళొచ్చినట్లుగా సమాచారం అందుతోంది. సో ఓవరాల్గా ఒక్కసారి మనం స్టోరీ చూద్దాం. నిజామాబాద్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వాహనాల దొంగతన కేసులో షేక్ రియాజ్, 24 ఏళ్ల వయసు రియాజ్ది, షేక్ రియాజ్ను అరెస్ట్ చేశారు. గతంలో 40కి పైగా కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. బెదిరించడాలు, దొంగతనం చేయడం, ఇలా నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి, అనేక కేసులు ఉన్నటువంటి వ్యక్తి, అతి చిన్న వయసు 24 ఏళ్ల వయసులోనే ఇన్ని కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్పటికే 4 సార్లు జైలుకు కూడా వెళ్ళొచ్చినట్లుగా తెలుస్తోంది. స్టోరీలోకి మరింత డీప్గా మనం వెళ్లే ముందు ఒక్కసారి గంగారెడ్డితో మాట్లాడదాం. మా ప్రతినిధి గంగారెడ్డి లైవ్ మనతో సిద్ధంగా ఉన్నారు లైన్లో. గంగారెడ్డి, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అంటే ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు మనం చూసాం. రియాజ్ ఘటన తెర మీదకి వచ్చినప్పటి నుంచి రకరకాల అభిప్రాయాలు చూస్తున్నాం. ప్రస్తుతం కండిషన్ ఏంటి అసలు? అంటే ఇప్పటికే పోస్ట్ మార్టం పూర్తయిపోయింది, అంత్యక్రియలు కూడా పూర్తయిపోయినట్లుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, ప్రజలు ఏమంటున్నారు, అధికారులు ఏమంటున్నారు, ఓవరాల్గా అప్డేట్స్ ఎలా ఉన్నాయి? నందు, ఏదైతే మొన్న 17వ తేదీ రోజు రియాజ్ ను అదుపులో తీసుకునేందుకు సిసిఎస్ పోలీసులు అతను ఉన్న సమాచారాన్ని పట్టుకొని అతనున్న ప్రాంతానికి వెళ్ళి బైక్ పైన తీసుకొస్తున్న క్రమంలో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ తో పాటు మరో వ్యక్తి బైక్ పై కూర్చున్నాడు. అదే క్రమంలో నిజామాబాద్ నగరంలోని పూలాంగ్ వద్దకి రాగానే అతను బైక్ పై దూకే ప్రయత్నం చేశారు. ఆ దూకే ప్రయత్నం చేస్తున్న క్రమంలో వెనుకనున్న వ్యక్తి ఒదిసి పట్టుకోవడంతో అతన్ని కాదని దూకే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా పెనుగులాట జరిగింది. పెనుగులాట జరిగిన నేపథ్యంలో వినాయక్ నగర్ ప్రాంతానికి రాగానే 1 కిలోమీటర్ దూరం రాగానే అక్కడ బైక్ పై దూకి ప్రమోద్ ను ఛాతీలో కత్తితో పొడిచాడు. అదే క్రమంలో ప్రమోద్ మృతి చెందిన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో నిజామాబాద్ నగరంలో ప్రతిపక్ష పార్టీలు కానీ ఇతర పార్టీలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ యొక్క గజ దొంగ బైకుల దొంగతనానికి పాల్పడుతూ రియాజ్ ఏదైతే అతనికి 40కి పైగా కేసులున్నాయి, 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో అతని పైన కేసులు నమోదయ్యాయి. పూర్తి స్థాయిలో అతని వయసు 24 సంవత్సరాలు అయినప్పటికీ అతను గజ దొంగ మారడం, నిజామాబాద్ నగరంలో నేర ప్రవృత్తి ఒక సంస్థ, నేర ప్రవృత్తి కలిగిన ఒక గ్యాంగ్ లో ఆయన మెంబర్ గా ఉండడం దీనికి అంతా కూడా సంచలనంగా మారింది. ఈ గ్యాంగ్ వ్యక్తిని ఎలాగైనా సరే, ఏదైతే ప్రమోదును ఎలాగైతే చంపాడో అతన్ని ఎలాగైనా చంపాలని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అయిన పరిస్థితి నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు కూడా దుమ్మెత్తిపోసాయి. పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని. పూర్తి స్థాయిలో ఏదైతే నిన్న జరిగిన అంశాన్ని చూసుకుంటే అటు సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను ఎలా అయితే హత్య చేశాడో అదే క్రమంలో కూడా అతనికి శిక్ష పడాలన్న నేపథ్యంలో అతను ఆ ప్రమోద్ను హత్య చేసి పరారైన పరిస్థితి నెలకొంది. పూర్తిగా 48 గంటల పాటు నిజామాబాద్ పోలీసులు శ్రమ లేకుండా 9 బృందాలను
డిస్పాచ్ చేసి 9 బృందాలుగా విడిపోయి 9 బృందాల ద్వారా వెతుకులాట చేస్తున్న క్రమంలో నిజామాబాద్ 6వ టౌన్ ప్రాంతంలోని సారంగపూర్ ప్రాంతంలో అతను పాడుబడ్డ ఒక లారీ క్యాబిన్ లో దాక్కున్నట్లు సమాచారం తెలిసిన నేపథ్యంలో అక్కడికి పోలీసులు వెళ్లారు. ఉటావుటిన పోలీసులు వెళ్తున్న క్రమంలో ఒక్కసారి పోలీసులు వచ్చారని చెప్పి అతను పారిపోతుండగా ఆసిఫ్ పై కూడా దాడి చేశారు. ఆసిఫ్ పూర్తిగా ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్లాడుతూ హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతను 2 చేతులకు కూడా గాయాలు కావడంతో అతను పూర్తి స్థాయిలో కోలుకోవాలంటే ఒక సంవత్సరం పాటు పడుతుందని చెప్పి నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మనకు నిన్న మీడియాతో మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ అటు అటు కానిస్టేబుల్ ప్రమోద్ మృతి, ఇటు ఆసిఫ్ పై గాయాలు, అదేవిధంగా పోలీసు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎట్టికేలకు ఇతన్ని పట్టుకోవాలనే నేపథ్యంలో అతన్ని చివరకు పట్టుకున్నారు. సారంగపూర్ ప్రాంతంలో పట్టుకొని ఉన్న క్రమంలో అతనికి పెనుగులాటలో అతనికి గాయాలయ్యాయి. గాయాలైన నేపథ్యంలో అతన్ని జిల్లా జనరల్ ఆసుపత్రిలో 24 గంటల పాటు చికిత్సనైతే అందించారు. ఆ చికిత్స అందిస్తున్న క్రమంలో డాక్టర్ ఆ ప్రాంతానికి రావడం, రోజువారీగా చెకప్లు జరిగిన అతను పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్న క్రమంలో అక్కడే ఉన్న ఆర్ఐ ఏదైతే రెవెన్యూ ఇన్స్పెక్టర్ కి సంబంధించిన రిజర్వ్ ఇన్స్పెక్టర్ కి సంబంధించిన గన్ను లాక్కునే ప్రయత్నం చేశాడు. ఆ గన్ను లాక్కునే ప్రయత్నం చేసి ట్రిగ్గర్ నొక్కుతున్నాడు అని చెప్పిన క్రమంలో అప్పుడే ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు ఎవరైనా సరే తమ ఆయుధాన్ని తీసుకొని ఇతరులు ఎవరైనా ఆయుధాన్ని తీసుకున్నప్పుడు పోలీసులు అప్రమత్తం అవుతారు. అప్రమత్తమైన నేపథ్యంలో ట్రిగ్గర్ నొక్కుతున్నాడు అనే క్రమంలో అతను మా ప్రాణాలకే ముప్పు ఉంటుంది, ఇలాంటి ప్రాణాలకు ముప్పు వచ్చిన వాడిని మనకెందుకులే అని పోలీసులు చాకచక్యంగా అతన్ని అదే గన్నుతో కాల్చిన ఘటనకు సంబంధించి నిజామాబాద్ జిల్లా పోలీసులు అయితే చెప్పారు. రాత్రి కూడా ఈ నాటకీయ రంగం ఏదైతే అతన్ని దానికి సంబంధించి రియాజ్ ఎవరైతే మృతి చెందారో పోలీసుల ఎన్కౌంటర్లు మృతి చెందిన నేపథ్యంలో దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే మెజిస్ట్రియల్ ఎంక్వైరీ జరగాలి. మెజిస్ట్రియల్ ఎంక్వైరీ కూడా నిన్న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా జూమ్ లో మెజిస్ట్రియల్ ఎంక్వైరీ జరిగింది. ఎంక్వైరీ జరిగిన తర్వాత మొత్తంగా పోలీసులకు జరిగిన ప్రాసెస్ పోస్ట్ మార్టం కానీ వివిధ ప్రాసెస్ అంతా కూడా రాత్రి పూర్తి చేశారు. ఉదయం 5:30 గంటలకు అతనికి సంబంధించిన డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించిన నేపథ్యంలో బోధన్ ప్రాంతంలోని బోధన్ రోడ్డులోని శ్మశాన వాటికలో అతనికి రియాజ్ కు 5:30 గంటలకు అంత్యక్రియలు అయితే నిర్వహించారు. ఇప్పుడు కుటుంబ సభ్యులు అంటే రియాజ్ మీద ఇప్పటికే 4 సార్లు జైలుకు వెళ్ళొచ్చాడని 40కి పైగా కేసులు ఉన్నాయంటూ తెలుస్తోంది. అంటే ఎలాంటి కేసులు ఉన్నాయి? అన్ని దొంగతనానికి సంబంధించివేనా? అసలు ఎలాంటి కేసులు ఉన్నాయి? ఎవరితో ఒక గ్యాంగ్తో తిరిగేవాడంటూ తెలుస్తోంది. అసలు ఆ గ్యాంగ్ ఎవరు? అలాగే కుటుంబ సభ్యుల కండిషన్ ఏంటి అసలు? అంటే కుటుంబ సభ్యులు ఏమైనా రియాక్ట్ అయ్యారా ఈ ఓవరాల్గా ఘటనకు సంబంధించి? వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? నందు, మొత్తానికైతే రియాజ్ కు సంబంధించి రియాజ్ ఏదైతే ప్రమోద్ను హత్య చేసిన ఘటన తర్వాత పూర్తి స్థాయిలో అతని పైన 40 కేసులు ఉన్నట్లు బయటకు వచ్చాయి. అతను 4 సార్లు జిల్లా జైలు కూడా వెళ్ళొచ్చిన పరిస్థితి పూర్తిగా మీడియాకు తెలిసింది. అప్పటి వరకు కూడా రియాజ్ ఇన్ని దొంగతనాలకు పాల్పడ్డాడో ఎన్ని కేసులు అనే విషయం ఎవరికి తెలియకుండా పోయింది. కానీ పూర్తి స్థాయిలో ప్రమోద్ హత్యకు గురైన తర్వాత రియాజ్ కుటుంబం ఉన్నది. రియాజ్ కుటుంబంకు సంబంధించి రియాజ్ ఎక్కడ వెళ్ళాడనే కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేశారు. రియాజ్ భార్యను పిల్లలను కూడా అడిగిన పరిస్థితి నెలకొంది. దానికి అందరికి మనం నిన్న వీడియోలు మన ఆర్టీవీ స్క్రీన్ మీద నిన్న మనం చూసాం. ఆ వీడియోలకు సంబంధించిన అంశాన్ని చూస్తే రియాజ్ అయితే పూర్తిగా నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి. గంజాయి మాఫియా, మత్తు పదార్థాల మాఫియాలో ఒక సభ్యుడు అతను. అది ఎప్పుడేమైనా సరే దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ రివ్యూలు ఏదైతే ఆ గంజాయి కానీ దానికి అంతటికి సంబంధించి మత్తు పదార్థాలు కానీ బైక్ల దొంగతనాల అంశానికి సంబంధించి చూసుకుంటే పూర్తి స్థాయిలో రియాజ్ కరడుగట్టిన నేరస్తుడిగా ముద్రపడ్డ నేపథ్యంలో అతనికి ఎలాగైనా సరే అతన్ని పోలీసులు అయితే పట్టుకోవాలనే తీరిన నేపథ్యంలో పట్టుకున్న తర్వాత ఆసుపత్రిలో మెరుగైన వైద్య చికిత్సను అందించారు. ఆత్మరక్షణలో భాగంగానే రియాజ్ ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఆత్మరక్షణ ఎవరైతే నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు ఇతరులపై ప్రాణాలకు నష్టం కలిగినప్పుడు ఆత్మరక్షణ కోసం ఎవరైనా సరే తనకు సంబంధించిన ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరుగుతుంది. అందులో భాగంగానే రియాజ్ ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసుల నుండి అయితే ఆర్ఐ రిజర్వ్ ఇన్స్పెక్టర్ దగ్గర నుండి గన్ను లాక్కున్న క్రమంలో ట్రిగ్గర్ నొక్కుతున్నాడు అనే కోణంలో పూర్తిగా అతన్ని ఆత్మరక్షణలో భాగంగా ఎన్కౌంటర్ చేశారు. ఇది ఎన్కౌంటర్ జరిగిన తర్వాత మరో 12 గంటల పాటు పూర్తిగా జ్యుడిషియల్ ఏదైతే మెజిస్ట్రియల్ ఎంక్వైరీ జరగాలి, దానికి అంత సంబంధించి పోస్ట్ మార్టం జరగాలి. పోలీసులు దానికి సంబంధించిన ప్రాసెస్ ప్రకారం అవకాశం ఉంటే ఒకసారి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే అసలు రియాజ్ ఎలా అంటే 24 ఏళ్ల వయసుకి 40కి పైగా కేసులు ఉండడం, 4 సార్లు జైలుకి వెళ్ళి రావడం అంటే
ఖచ్చితంగా అతని పాస్ట్ ఎలా ఉంది, అసలు ఎందుకు ఇలా అయ్యాడు, ఇలా ఓవరాల్గా కొన్ని డీటెయిల్స్ గ్యాదర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మరొకసారి నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ గంగారెడ్డి. సో ఓవరాల్గా మనం చూస్తున్నాం 24 ఏళ్ల వయసులో 40కి పైగా కేసులు, 4 సార్లు జైలుకి వెళ్ళొచ్చాడు. అతను ఇలా ప్రాణాలు కోల్పోవడం పట్ల చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. కేవలం ఆ ప్రాంత వాసులు మాత్రమే కాదు, నిజామాబాద్ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు ఎంత సంచలనంగా మారిందో, ఒక పోలీస్ కానిస్టేబుల్ ప్రాణాలను అత్యంత దారుణంగా కత్తితో పొడిచి అత్యంత దారుణంగా ప్రాణాలు తీసినటువంటి ఇతన్ని ఎన్కౌంటర్ చేయాలి అంటూ చాలామంది డిమాండ్ చేశారు. పోలీసులు ప్రాణాలకే రక్షణ కరువైతే ఎలా రాష్ట్రంలో అంటూ ప్రతిపక్షాలు సైతం ఈ విషయం మీద ఆందోళన చేయడం, ప్రజల్లో ఎంత పెద్ద రియాక్షన్ వచ్చిందో మనం చూసాం. యువతలో ఆగ్రహం ఏ విధంగా వచ్చిందో మనం చూసాం. అతన్ని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాల్సిందే అంటూ డిమాండ్ చేశారు చాలామంది. కానీ పోలీసులు మాత్రం చాలా బాధ్యతగా వ్యవహరించారు. అతని కోసం తీవ్రంగా ప్రయత్నించి అతన్ని పట్టుకొని, ఆ పట్టుకునే క్రమంలో కూడా మళ్ళీ పోలీసులతో ఉన్న ఒక వ్యక్తి మీద దాడి చేశాడు. ఆ దాడిలో అతనికి కూడా కొన్ని గాయాలైతే అప్పటికీ కూడా జాగ్రత్తగా తీసుకువెళ్ళి ప్రత్యేక వార్డులో అతనికి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికీ కూడా అతని బుద్ధి మారలేదు. అక్కడే ఉన్నటువంటి కానిస్టేబుల్ దగ్గర గన్ లాక్కొని వాళ్ళని షూట్ చేసే ప్రయత్నం చేయడం, అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద కూడా షూట్ చేసే ప్రయత్నం చేసి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఇక ఏం చేయాలో అర్థం కాక పోలీసులు ఎక్కడ తమ ప్రాణాలకు ముప్పు వస్తుందో, ఎక్కడ సామాన్య ప్రజల ప్రాణాలు పోతాయో అన్న భయంతో ఒక అత్యవసర పరిస్థితుల్లో రియాజ్ను ఎన్కౌంటర్ చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు మీరు స్క్రీన్లో చూస్తున్నారు, ఏ లారీలో అయితే, ఒక పాడుబడ్డ లారీలో అతను దాక్కున్నాడు అంటూ మనం వింటున్నాం కదా, ఇదిగో మన స్క్రీన్లో చూస్తున్నాం. అదే లారీలో అతను దాక్కున్నాడు, ఎవరికి అనుమానం రాకుండా ఒక పాడుబడ్డ లారీలో దాక్కున్నట్లుగా తెలుస్తుంది. మనం రైట్ సైడ్ స్క్రీన్లో మనం చూస్తున్నాం. పోలీసులు అతన్ని అప్పటికే ప్రమోద్ని దారుణంగా హత్య చేసిన తర్వాత పారిపోయి ఆ లారీలో దాక్కున్న తర్వాత పోలీసులు అతన్ని పట్టుకున్న తర్వాత తీసినటువంటి ఫోటోని మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. రైట్ సైడ్ స్క్రీన్లో మీరు చూస్తున్నారు, లెఫ్ట్ సైడ్ స్క్రీన్లో మీరు చూస్తున్నారు అతను దాక్కున్నటువంటి ఫోటోను. అలాగే మనం కింద పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన సమయాన్ని కూడా మనం చూడొచ్చు. ఆ ఘటనకు సంబంధించి అతన్ని ఎన్కౌంటర్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మీరు చూస్తున్నారు. సో ఓవరాల్గా ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్న రియాజ్ ఎన్కౌంటర్పై మీ అభిప్రాయం ఏంటి? ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? పోలీసులు కరెక్ట్, పోలీసులు తప్ప, పోలీసులది చేసింది కరెక్టా తప్ప అనే ప్రశ్న అడిగినప్పుడు 79% మంది అవును అంటున్నారు, పోలీసులే కరెక్ట్ అంటున్నారు. కేవలం 22% మంది మాత్రం పోలీసులు తప్పు అంటున్నారు. 78% మంది పోలీసులు కరెక్ట్ అంటున్నారు. అంటే ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరు కరెక్టే అంటూ అందరూ చెప్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే పోలీసులు ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది. ముందుగా కనపడ్డ వెంటనే ఒక పోలీస్ని, ఒక కానిస్టేబుల్ ప్రాణాలు అత్యంత దారుణంగా కత్తితో పొడిచి తీసినప్పటికీ కూడా పోలీసులు అతని ప్రాణాలు తీసే ప్రయత్నం చేయలేదు. చట్ట ప్రకారం అతను అదుపులోకి తీసుకున్నారు. అతనికి గాయాలైతే చికిత్సను అందించే ప్రయత్నం చేశారు. అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో కూడా అతను తీవ్రంగా వాళ్ళని ప్రతిఘటించి వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు. సో ఒక్కసారి మీ అభిప్రాయం ఏంటి? ఓవరాల్గా జరిగినటువంటి ఘటనలో మీ అభిప్రాయం ఏంటో మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. అండ్ చాలామంది అతని ఎన్కౌంటర్ తర్వాత సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ప్రమోద్ కుటుంబ సభ్యులు. ప్రమోద్ తన పని తాను చేయడానికి ప్రయత్నించాడు. ఒక దొంగని పట్టుకు వెళ్ళే ప్రయత్నం చేశాడు. కానీ ఆ దొంగ అతని మీద కత్తితో దాడి చేసి అతని ప్రాణాలు తీశాడు. ప్రమోద్ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచించుకోవచ్చు. వాళ్ళకి నిజమైన పండగ ఈరోజే అంటూ చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది చెప్తున్నారు ఇలాంటి దుర్మార్గుడు నిజంగా ప్రాణాలు కోల్పోయినప్పుడే కదా అసలైన పండుగ అంటున్నారు. 40 కేసులు, 4 సార్లు జైలుకి వెళ్ళొచ్చాడు. అరెస్ట్ చేయడానికి ప్రయత్నించిన కానిస్టేబుల్ ప్రాణాలు తీశాడు. మళ్ళీ అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ళ మీద దాడి చేసి గాయపరిచాడు. హాస్పిటల్లో చికిత్స అందిస్తుంటే తీసుకువెళ్ళి
వాళ్ళని మళ్ళీ గన్తో బెదిరించే ప్రయత్నం చేశాడు. ఇలాంటి దుర్మార్గుడికి బ్రతికుండే హక్కు లేదు, అర్హత లేదు ఈ భూమి మీద అంటూ చాలామంది అంటున్నారు. ముఖ్యంగా ప్రమోద్ కుటుంబ సభ్యులు వాళ్ళు రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వచ్చింది మాకు అసలైన దీవాళి అంటున్నారు. చాలామంది ప్రజలు, సామాన్య ప్రజలు కూడా ఈ ఘటన మీద రెస్పాండ్ అవుతున్నారు. నిజమైన నరకాసురుడు, ఇలాంటి వాడి ప్రాణాలు ఈరోజు పోవడం నిజమైన దీవాళి అంటే ఇదే, నిజమైన దీపావళి అంటే ఇదే అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆర్టీవీ మరింత డిగ్ చేసే ప్రయత్నం చేస్తుంది. 24 ఏళ్ల వయసుకి అసలు ఇన్ని కేసులు ఎలాంటి కేసులు ఉండేవి? 4 సార్లు జైలుకు వెళ్ళొచ్చాడు ఎలా? యాదిగో మనం స్క్రీన్లో చూస్తున్నాం, మీరు ఒక్కసారి స్క్రీన్లో చూడొచ్చు. రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు దీపావళి జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత తమ స్నేహితుడు, తమ సహోద్యోగి, ఒక సాటి పోలీస్ అధికారి, కానిస్టేబుల్ ప్రాణాలు తీసినటువంటి ఒక దుర్మార్గుడు, అన్యాయంగా ఒక సాటి కానిస్టేబుల్ తమ మిత్రుడి ప్రాణాలు తీసినటువంటి ఒక దుర్మార్గుడి ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు సంబరాలు చేసుకుంటున్నారు. తమ మనసులో ఎంత కోపం ఉన్నా, ఎంత ఆవేశం ఉన్నా, ఎంత ఆగ్రహం ఉన్నా, ఒక కానిస్టేబుల్ ప్రాణాలు తీసినందుకు ఇతర కానిస్టేబుల్స్ కానీ ఇతర పోలీసులకి ఎంత ఆగ్రహం ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అన్యాయంగా ఒక వ్యక్తి ప్రాణాలు తీసినందుకు, అందులో తమ తోటి స్నేహితుడు, తమ తోటి కానిస్టేబుల్ ప్రాణాలు తీసినందుకు ఆ పోలీసులకి ఎంత ఆగ్రహం ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయినా సరే చట్టాన్ని గౌరవించి ఆ దుర్మార్గుడిని తీసుకువెళ్ళి చికిత్స చేయించి జాగ్రత్తగా కోర్టులో ప్రవేశపెడదామని, జైలుకు పంపిద్దామని అనుకున్నారు. కానీ ఆ రాక్షసుడు మాత్రం మరొకసారి ఆ పోలీసుల ప్రాణాలను తీసే ప్రయత్నం చేశాడు. వారి దగ్గర గన్ లాక్కొని వాళ్ళ ప్రాణాలు తీయడానికో, లేదంటే అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజల ప్రాణాలు అడ్డు పెట్టుకొని పారిపోయే ప్రయత్నం చేశాడు. మరొకసారి ఎన్ని అవకాశాలు వచ్చినా సరే మళ్ళీ ఆ రాక్షసుడు వాళ్ళ ప్రాణాలు తీయడానికే ప్రయత్నించాడు. ఇక చేసేది లేక పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది, పోలీసులు ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది. అన్యాయంగా ఒక కానిస్టేబుల్ ప్రాణాలు తీసిన ఆ దుర్మార్గుడి ప్రాణాలు పోయినందుకు ఆ పోలీసులు పండగ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నథింగ్ రాంగ్ ఇన్ దట్ కదా. సామాన్య ప్రజలు సైతం ఈ విషయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది డిమాండ్ చేశారు వాడిని ఎన్కౌంటర్ చేయండి అని. కానీ మన పోలీసులు చాలా బాధ్యతగా వ్యవహరించారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ దుర్మార్గుడిని ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ దుర్మార్గుడి బాధితులు, పోలీసులు అందరూ పండగ చేసుకోవడం మనం చూస్తున్నాం. స్క్రీన్లో మనం చూడొచ్చు. టపాసులు కాలుస్తున్నారు, క్రాకర్స్ కాలుస్తున్నారు. దే ఆర్ హ్యాపీ నౌ. ఖచ్చితంగా తమ స్నేహితుడి, ఒక తోటి పోలీస్ అధికారి ప్రాణాలు తీసిన దుర్మార్గుడి ప్రాణాలు పోయినందుకు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో చాలామంది ప్రజలు ఈ విషయం మీద రెస్పాండ్ అవుతున్నారు. ఇలాంటి రాక్షసులకు ఇలాగే జరగాలి అంటున్నారు. సో ఈ విషయం పట్ల మీ అభిప్రాయం ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు జరిగిన ఘటన పట్ల? పోలీసులకి ఇంకొంచెం అధికారాలు, హక్కులు ఉండాలని మరికొంతమంది అంటున్నారు. వాళ్ళ సేఫ్టీ కోసం, వాళ్ళ సేఫ్టీ మెజర్స్ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండాలని చాలామంది అంటున్నారు. పోలీసులకు రక్షణ లేకపోతే ఎలా? దొంగలు పోలీసుల ప్రాణాలను ఇంత ఈజీగా తీయగలిగితే ఎలా? మరింత పకడ్బందీగా వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన అవసరం, ఆయుధాలు కానీ వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చాలామంది అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? జరిగినటువంటి ఘటన పట్ల మీరేమనుకుంటున్నారు? అలాగే ఆర్టీవీ ఈ విషయంలో మరింత డిగ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో అసలు 24 ఏళ్ల వయసులో ఇన్ని దొంగతనాలు, ఇన్ని కేసులు ఎలా? 4 సార్లు జైలుకి వెళ్ళొచ్చాడు, అయినా ఎందుకు మారలేదు? అసలు కుటుంబం పరిస్థితి ఏంటి? ఏ పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితుల్లో రియాజ్ ఇంత కరుడుగట్టిన నేరస్తుడిగా మారాడు? ఇంత దారుణంగా ఎలా మారాడు అనే వివరాలను కూడా ఆర్టీవీ మీకు తెలియజేస్తుంది. ఖచ్చితంగా మేము ఆ విషయంలో మరింత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళ కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి పోలీసు అధికారులు ఏమన్నారో విందాం. ఇన్సిడెంట్ జరిగింది. ఇవాళ
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక ప్రీవియస్ అక్యూజ్ రియాజ్ అనే అతను వార్డులో ఉన్నాడు. అయితే రెగ్యులర్ చెకింగ్లో భాగంగా ఆర్ఐ గారు అక్కడ చెకింగ్కి వెళ్తే అక్కడ రూమ్ దగ్గర తలుపులు పాల్గొట్టే సౌండ్, తర్వాత అద్దం పగిలిన వచ్చేసరికి ఇమీడియట్గా మెడికల్ సిబ్బందికి ఇన్ఫామ్ చేసి ఆర్ఐ గారు, ఎస్ఐ గారు, ఒక కానిస్టేబుల్ గారు లోపలికి వెళ్ళి ఎందుకు ఆ సౌండ్ వస్తుందో లోపలికి వెళ్తే ఈ రియాజ్ అనే వ్యక్తిని అంత గోల చేస్తున్న వ్యక్తిని తీసుకెళ్ళి అతను బెడ్ దగ్గర కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేశారు. కూర్చోబెట్టే ప్రయత్నంలో కానిస్టేబుల్ గారి దగ్గర ఉన్న తుపాకీని లాక్కుని రియాజ్ ట్రిగ్గర్ ఒత్తడం మొదలుపెట్టాడు. అది పాడేయని ఆర్ఐ చెప్తున్నా వినకుండా ట్రిగ్గర్ ఒత్తుతుంటే గత్యంతరం లేక ఆర్ఐ గారు ఫైర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి అంత ఫైర్ చేయడం బుల్లెట్ ఇంజురీస్తో రియాజ్ ఆడ కింద పడిపోయాడు. తర్వాత ఎస్ఓపి ప్రకారం దాని మీద కేసు రిజిస్టర్ చేయడం అండ్ ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. పోస్ట్ మార్టం, ఇంక్వెస్ట్ అవన్నీ గైడ్ లైన్స్ ప్రకారం అన్ని కరెక్ట్గా జరుగుతున్నాయి. ఆసిఫ్ని మల్లారెడ్డి హాస్పిటల్ హైదరాబాద్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. వాళ్ళ మార్నింగే 11:30కి ఆపరేషన్ జరిగింది. ఇంకొక సంవత్సరం పట్టేదాకా అతనికి అంతా సెట్ అవ్వడానికి సంవత్సరం దాకా పట్టే టైం ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది మిగతా వీళ్ళ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ తర్వాత మళ్ళీ ఒకసారి 2 రోజుల్లో మళ్ళీ పెట్టుకుంటాం. తప్పించుకున్నప్పుడు ఈయనకు ఎవరైనా సహకరించారా సార్? అవన్నీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయండి, చెప్పడానికి లేదు.